ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో 40 మంది నేర ప్రవృత్తి ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను మా క్రైమ్ కరెస్పాండెంట్ తిరుమలని అడిగి తెలుసుకుందాం. తిరుమల్, చెప్పండి, రొటీన్గానే సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు లేక మరి ఏదైనా కారణం ఉందా? రాధాకృష్ణ, ఏదైతే నగరంలో చైన్ స్నాచింగ్ కావచ్చు, దొంగతనాలకు, హత్యలకు పాల్పడుతుంటారు వీరంతా కూడా మహారాష్ట్రకు చెందిన మంగర్ కులానికి చెందిన వాళ్ళు మల్లేపల్లిలోని ఒక బస్తీని ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు మంగర్ బస్తీ అని మల్లేపల్లి సమీపంలో ఒక బస్తీని ఏర్పరచుకొని ఇక్కడ దీన్ని కేంద్రంగా చేసుకొని నగరంలోని జూబ్లీ హిల్స్, గుట్ట, అదేవిధంగా నగర శివారు ప్రాంతమైన ఎల్బీనగర్, సర్నగర్ పలు ప్రాంతాల్లో వీళ్ళు తరచుగా చోరీలకు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న వీళ్ళు ముట్టు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని 35 టీంలు, అంటే సుమారు 350 మంది పోలీస్ సిబ్బందితో కూడిన 35 టీంలు ఈ రోజు అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతం నుంచి ఈ మంగర్ బస్సులో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఇప్పటి వరకు కూడా సుమారు ఉదయం 5 గంటల వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఆపరేషన్ లో మొత్తం 40 మంది మంగర్, మహారాష్ట్రకు చెందిన మంగర్ కులస్తులకు చెందిన 40 మంది, 15 మంది మహిళలతో పాటు మరికొంతమంది యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు 20 తులాల బంగారాన్ని రికవర్ చేశారు. ఏదైతే చైన్ స్నాచ్లకు పాల్పడి ఆ స్నాచింగ్ చేసినటువంటి బంగారం ఇంట్లో నిల్వ ఉంచుకున్నటువంటి ఆ బంగారాన్ని కూడా పోలీసులు రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు తీసుకున్నట్టయితే ఈ టోటల్ ఆపరేషన్ కు సంబంధించి 40 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే ఈ 40 మందితో సుమారు 100 నుండి 200 కేసులు ఒకేసారి కేసులకు సంబంధించిన నిందితులు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా మనకు డీసీపీ సత్యనారాయణ తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అంటే గత కొన్ని నెలలుగా నగర శివారు ప్రాంతం సైబరాబాద్ పోలీసులు చేపట్టిన ఈ కార్డన్ సర్చ్ సత్ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. సైబరాబాద్ పోలీసులను ఆదర్శంగా కావచ్చు, అదేవిధంగా లేదంటే నేరస్తుల అరికట్టడంలో భాగంగా మహానగరాన్ని నేరరహిత నగరంగా మార్చడంలో భాగంగా ఈ ఆపరేషన్ చేపట్టినా కూడా మనం చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఏదేమైనప్పటికీ కూడా వెస్ట్ జోన్ పోలీసులు ఏదైతే చేపట్టిన సర్చ్ ఆపరేషన్ సత్ఫలితాలు ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ తిరుమల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. पुरुष तो चलो